మీ ఆయన లైన్‌లోనే ఉన్నాడు. చెప్పమ్మా ఆయనకి నమ్మకం కలిగేలాగా నేను మీ ఆయనతో మాట్లాడతాను. ఆ! చెప్పమ్మా. చెప్పు. నేను రేత్రే చెప్తా కదా నీకు. చెప్పుటివి కాదు మేడం వాళ్ళకి ఆ రోజు మనం ఫోన్ చేసాం కదా, దానికి ఇంకేలా ఫోన్ ఎత్తుకున్నా ఉంటే బాగుండదు మేడం వాళ్ళు అని చెప్పేసి ఫోన్ ఎత్తి ఇంకా ఏమన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకొని నీ దగ్గర లైన్ గెలుపుకొని ఇంకా నీ దగ్గర కొంచెం ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే నాకు కొంచెం మైండ్ అప్సెట్ కాకుండా ఇంకా ఉంటుంది అని చెప్పేసి నేను మేడం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను, నీకు కూడా మాట్లాడమని చెప్తే చెప్తున్నాను. నువ్వు చెప్పినట్టు కూడా మేడం వాళ్ళకి నేను చెప్తున్నాను, అడుగు ఇట్లా అంటాను మేడం అనేసి. అవునవును. ఏం చెప్పలే. ఏమంటే నాకు నేను ప్రాణంగా పెట్టుకునే దాన్ని నేను రేపు రిపీట్ కాకూడదు అనేసి ఉద్దేశంతోనే నేను మేడం వాళ్ళకి చెప్పి మీరు మాట్లాడండి మేడం. రంగరత్నం గారు నేనేం మాట్లాడమన్నాను మీ ఆయనతోటి, ఇక నుంచి ఈ మిస్టేక్ చెయ్యనండి, ఇప్పటిదాకా అయిపోయిన దానికి క్షమించండి, మన ఇద్దరం ఇక నుంచి హ్యాపీగా ఉందాం, మన ఇద్దరం పిల్లలకి చేయాల్సిన కార్యక్రమాలు చేద్దామని ప్రామిస్ చెయ్యమ్మా అని అడిగాను. చెయ్యమ్మా. మేడం మేము ఇద్దరు చదువుకోని కాదు మేడం అంతగా ఎక్కువ. అదే కనీసం నమ్మకంగా ఒక మాట చెప్తే నేను మీతో మాట్లాడతాను. మేడం నా భర్త అంటే నాకు ప్రాణం మేడం, నాకేమీ నోట్ లేకుండా చూసుకోన్నాడు, అసలు పుట్టినింటి కూడా ఇది చేయండిలే మేడం నాకు. అదేనమ్మా మీ ఆయన ఇందా నుంచి అదే బాధపడుతున్నాడు తెలుసా, నా భార్య ఇట్లా నేనేదో కోపడ్డానని బాధలో కోపడ్డానని బయటికి వెళ్ళిపోయిందండి, ఏదన్నా చేసుకుంటే ఎట్లాగా, తన కుటుంబం ఎవ్వరు లేరు నేను తప్ప, తనకి ఏం జరిగినా నేనే తండ్రి పాత్రలో ఉండి చెయ్యాలి, నేనే భర్తని అని ఆయన మాట్లాడుతుంటే మాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత అన్యోన్యమైన దంపత్యం అనవసరంగా ఏదో చిన్న చిన్న ఫోన్ కాల్స్ వల్ల పాడైతే బాగోదు కదమ్మా. మీరంటే మీ ఆయన చాలా ప్రాణంగా మాట్లాడుతున్నాడు, ఆవిడ లేకుండా నేను ఉండలేనండి, తనకేం మీ ఆయన అన్న మాట ఏంటో తెలుసా రంగరత్నం గారు, ఒకసారి వినండి. మా ఆవిడకి ఏం కావాలో అడగండి మేడం, అది చేసి పెట్టి నేను నా పిల్లలకు కూడా ఏ దారన్నా చేసి చచ్చిపోతాను, కానీ మా ఆవిడని అట్లా సింగిల్గా వదలనండి, తనకి ఎవ్వరూ లేరు నేను తప్ప అని మాట్లాడుతున్నాడు ఆయన. అందుకు నేను మీతో మాట్లాడాను తెలుసా, ఇంత మంచి హస్బెండ్ ఇంత మంచి వైఫ్ అనవసరంగా చిన్న అనుమానంతో ప్రాబ్లం కంటిన్యూ లైఫ్ స్పాయిల్ అవుతుందని నా బాధ. నా భర్త మీద ప్రేమతో ఇది చేసినా మేడం, అంతే, ఇంకేమీ లేదు మేడం. అదేనమ్మా, ఒకసారి ఇంకెప్పుడు ఇట్లా చేయనండి మీరు ఎలా చెప్తే అలా అని మీ ఆయనతో మాట్లాడితే నాకు కొంచెం నమ్మకంగా ఉంటది, మీ ఆయనకి నమ్మకంగా ఉంటది. సరే మేడం చెప్తాను. చెప్పమ్మా. మీ మీద పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తానని, ఎన్నో ఫోన్ చేసేదే గానీ మాట్లాడేదే గానీ ఏమీ చేయలేదు. అలాగే నువ్వు ఎప్పుడు సూసైడ్ అటెంప్ట్ కూడా చేయనని చెప్పాలా? లేదు మేడం చేయలేదు. ఓకే వెంకటేష్ గారు మీతో మాట్లాడతారు. చచ్చిపోతే ఒకవేళ నా భర్తతోనే చచ్చిపోతా మేడం. ఓర్ని అసలు ఇద్దరు బతకమని ఏం అడుగుతుంటే ఇద్దరు కలిపి చచ్చిపోతాం అంటారేంటి? లేదు మేడం, ఉండే ఒకరికొకరు ప్రాణమే ఉంది మేడం, కానీ ఈ ఫోన్ కాల్ ఇంకా నాకు కొంచెం ప్రాబ్లం ఇది అయిపోయింది మేడం. వెంకటేష్ గారు ఇప్పుడు మన షో తరపు నుంచి మీ ఆవిడ మీకు ప్రాణంగా ప్రామిస్ చేసి చెప్తుంది, ఇంకెప్పుడు జీవితంలో మాట్లాడనండి, నేను మాట్లాడింది కూడా మా ఆయన మీద దీంతో కనుక్కోవడానికి ఫోనులు చేశాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మాట్లాడను అంటుంది. మా తరపు నుంచి మీరు పూర్తిగా అమ్మాయిని అయితే నమ్మొచ్చు, ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటల్లో వైబ్రేషనే మాకు అర్థమవుతుంది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని. ఆ అమ్మాయి మీరు లేకుండా అమ్మాయి బతకలేదు, ఎందుకంటే ఆవిడ ఒక మాట అన్నది, నా తల్లిదండ్రుల కంటే నా భర్తే నన్ను బాగా చూసుకున్నారండి, నా తల్లిదండ్రులకు ఎవరు లేరు, నాకు ఉన్నదే భర్త, ఆయన లేకుండా నేను ఎలా బతుకుతానని. అట్లా అన్న అమ్మాయిని మీరు ఎంత ప్రేమగా మాకు ఇందక్కడి నుంచి అమ్మాయి గురించి గొప్పలే చెప్పారు, మరి అది చిన్న మిస్టేక్ చేసింది అనుకొని క్షమించేయడం మీ ఉత్తమ తత్వం అండి. మీరు కనీసం ఆ ప్రాసెస్ లో అమ్మాయిని క్షమించమని మా రిక్వెస్ట్. ఇక మీ బ్రెయిన్ లో ఏదన్నా చిన్న డౌట్ ఉన్నా కూడా దయచేసి అది క్లియర్ చేసేయండి. నెక్స్ట్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అది బ్రెయిన్ లో పెట్టుకొని ఆ పిల్లని మానసికంగా కానీ మాటల ద్వారా కానీ తిట్టొద్దు. మీరు అట్లా అనటం వల్ల అమ్మాయి ఇంకా ఫ్రీజ్ అయిపోయి భయపడుతుంది, అరే మా ఆయన ఏంటి నన్ను అనుమానించాడు అని. సో మీ ఇప్పుడు ఆవిడ ఇంకెప్పుడు అట్లాంటి మిస్టేక్ చెయ్యదు, మీకు ప్రామిస్ చేసింది, మాకు ప్రామిస్ చేసింది. అలాగే మీరు కూడా ఆ అమ్మాయిని ఇందాకటి దాకా మీరు ఎంత ప్రేమగా మాట్లాడారో అమ్మాయి గురించి గొప్పగా అలాగే మాట్లాడండి. మీరు ప్రేమ అంతా మనసులో పెట్టేసుకొని ఆవిడ ఇంటికి రాగానే మీరు అనుమాన పడుతూ తిడుతూ ఉంటే అమ్మాయికి భయం వేస్తుంది కదా. ఇక నుంచి మీరు మా పర్సనల్ రిక్వెస్ట్, మీరు ఆ అమ్మాయిని తిట్టొద్దు, ఏమీ అనొద్దు. ఈ క్షణం నుంచి మీ బ్రెయిన్ లోంచి ఈ రెండు తీసేయండి సార్. మీరిద్దరు అన్యోన్య దంపతులుగా ఫ్రెష్ గా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్తమ్మ. జాగ్రత్తమ్మ. రంగరత్నం గారు మీరు మాకు మాట ఇచ్చారు, మళ్ళీ మీ ఆయన దగ్గర నుంచి మాకు ఫోన్ రాకూడదు. ఇది ఎప్పుడో ఫోన్ చేశారు ఆయన, 1 వీక్ బ్యాక్ ఎప్పుడో. మాకు ఇవాళ ప్రోగ్రామ్ ఉండడం వల్ల మీతో మాట్లాడాం తల్లి. ఈ ఆల్రెడీ రాత్రే ప్రాబ్లం సాల్వ్ అయినా హ్యాపీ. హలో చెప్పండి.
మేడం చెప్పమ్మా. అదే మేడం నేను అది కూడా చెప్తాను. నాతో కావాలంటే ఒక తిట్టు, నువ్వు బాధపడొద్దు అని చెప్తాను మేడం. భోజనము తినలేదు, ఏమి తినలేదు మేడం, ఏడ్చుకుంటూ ఉంటాడు మేడం. ఏమయ్యా వెంకటేషు, నువ్వు మళ్ళీ ఇదొక ట్విస్టా ఇంట్లో? నువ్వు తినపోతే ఆవిడ ఏడుస్తుంది, నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎట్లా అమ్మా? కాదు మేడం, నేను వారిని మీరు మీ ప్రేమలో సూపర్. ఇద్దరు నిజంగా అమ్మా ఈ మధ్య కాలంలో ఇంత అన్యోన్యమైన దంపతులు మీ ఇద్దరినే చూస్తున్నాను తల్లి. ఎవరి దిష్టి తగలకూడదు, హ్యాపీగా కలిసి ఉండండి. ఆ వెంకటేష్ గారు కాస్త రోజు భోజనం చేయండి. మీరు ఏడుస్తూ అట్లా కూర్చుంటే ఆ పిల్ల విలువల్ల ఆడిపోతుంది. అదే మేడం, ఆ పాప మీద ప్రాణం పెట్టుకునే కదా మేడం ఇట్లా పని చేసిన, ఇట్లా బాగుండే పాపకి ఎట్లా బుద్ధి అని చెప్పేసి దానికి బాధపడి అయ్యో ఇది ఇప్పుడు మీరు మమ్మల్ని నమ్మారు, మేము చెప్తున్నాం ఆ అమ్మాయి ఎట్లాంటి మిస్టేక్ చేయలే. ఏదో మీ గురించో దేని గురించో ఏదో మాట్లాడింది, ఇంకెప్పుడు మాట్లాడదు. ఒకరికి ఇంకో ఛాన్స్ అయితే ఇవ్వాలి కదా ప్రతి మనిషికి. ఇవ్వండి. ఇది ఉన్న 4 పిల్లల్ని ఒక దారి చేసి మీరిద్దరు ఇంతే అన్యోన్యంగా హ్యాపీగా ఉండండి. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త. జాగ్రత్త మా రంగరత్నం గారు. మీ ఆయన్ని బాగా చూసుకోండి. వెంకటేష్ గారు మీ ఆవిడ బాగా చూసుకోండి. సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మోనికా గారు, మనం ఈ కేసు గురించి మాట్లాడితే 20 ఏళ్ల కాపురం దగ్గర. సో ఎక్కడో చిన్న డౌట్స్ ఎప్పుడన్నా కానీ ఇన్ని సంవత్సరాలు నడిచిపోయిన వాటిలో ఎక్కడన్నా వస్తూనే ఉంటాయి. హస్బెండ్కి ఏదో డౌట్ ఉంది, ఎవరితోనైనా సంబంధం ఉందేమో అని మాట్లాడానండి అని ఈవిడ. పక్కింటికి వెళ్ళాడు కాబట్టి భోజనాలకు వెళ్ళారండి, వెళ్ళిన దానివల్ల నాకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నానండి అని ఆవిడ. కానీ ఇద్దరు కూడా ఎట్లాంటి చిన్న మిస్టేక్స్ చేసినా కూడా ఒకళ్ళనొకళ్ళు వదులుకునే సిచ్యువేషన్లో లేరు. అదేనండి దాంపత్య బంధం అంటే. మిస్టేక్స్ లేకుండా ఏ మనిషి ఉండరు. అంత పర్ఫెక్ట్గా ఉండడానికి అక్కడ దేవతలకే సెట్ కాలేదు ఏ స్టోరీ అయినా మనం చదివితే. ఆ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసి నిలబెట్టుకున్న వాళ్ళే అద్భుతమైన ఆదర్శ దంపతులు. వీళ్ళిద్దరూ ఆదర్శ దంపతుల కిందే లెక్క. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండలేకపోతున్నారు. ఆయన భోజనం చేయకపోతే ఈవిడ తట్టుకోలేకపోతుంది. ఈవిడ ఎందుకు మాట్లాడిందా, కాస్త నాతోనే షేర్ చేసుకోవచ్చు కదా అని ఈయన ఇదైతే ఆవిడ సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళడం, ఇదంతా కొంత వాళ్ళ ప్రేమను ఇంకా ఎక్కువ చూపిస్తానికే కనిపిస్తుంది మనకి. మేబీ ఇద్దరిని ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. అసలు మనం అనవసరం లేదు, ఉంటారు ఖచ్చితంగా. అదే ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి అట్లీస్ట్ ఆ 4 పిల్లలకి వీళ్ళిద్దరూ ఉండి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కుటుంబానికి మన షో తరఫున ఆల్ ది బెస్ట్. అంతే. ఓకేనండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.